కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదే విధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. గత 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల రైతాంగం కావచ్చు, వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు, తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జెండా ఆవిష్కరిస్తూ ఒక మంచి అబద్ధాన్ని ప్రస్తావించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఒక భాగం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగపాలైందన్నావు, గోదావరి పాలైనన్నావు. మరి ఎక్కడ నీళ్ళు, ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్మానర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదేవిధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది కొట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ నీళ్లు వర్షాకాల పంటకు ఉపయోగపడతాయి, వచ్చే యాసంగి పంట కూడా ఇవే నీళ్లు ఉపయోగపడతాయి తెలంగాణ రైతులకి. ఇంత పచ్చాబద్ధం వద్దు రేవంత్ రెడ్డి. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్పులపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్, మీ యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు, లేదా గతంలో మీరు ఏదైనా
సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. నాది మధ్యతరగతి మనస్తత్వం. ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా? నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పబోయా? నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసింది. ఏం బట్టలు వేసుకుంటున్నావు నువ్వు? ఏం బెల్ట్లు పెడుతున్నావు? చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ గడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి? చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు, చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సినాడు కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్, స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలలో పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా అని చదువు మీద లేదు. నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత, రాకుంటే ఎంత. నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా? నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యు హావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడిపోయి ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ, ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ అనుకొండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? గేట్వే ఆఫ్ హైదరాబాద్ కడతారట, ఫ్యూచర్ సిటీ కడతారట. నేను అడుగుతా ఉన్నా, సైబరాబాద్ ఎన్ని రోజులు అయిందన్న నిర్మాణం కావడానికి? జనార్దన్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగానే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన, తర్వాత ఆ రౌండ్ బిల్డింగు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు 3 లక్షల ఉద్యోగాలను కాస్త ఆయన 10 లక్షల ఉద్యోగాలకు తీసుకెళ్లటము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచడము, ఇవన్నీ జరిగినటువంటి ఒక తరుణంలో దాదాపు 25-30 సంవత్సరాలు పట్టింది సైబరాబాద్ టు బి కాల్డ్ ఎస్ సైబరాబాద్ టుడే. సో కాల్డ్ హైటెక్ సిటీ మాదాపూర్ను సైబరాబాద్గా తీర్చిదిద్దబడటానికి దాదాపు 20-30 ఏళ్ళు పట్టింది. సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏ సిటీ కడతా అని. ఎన్నేళ్ళు కావాలా? అన్నేళ్ళు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి, వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా?
ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. నమ్మిస్తే బాగా మోసం చేయగలుగుతారంట, నమ్మియాలంట ఫస్ట్. కానీ బాగా నమ్మించారు సార్. మరి మమ్మల్ని ఓటర్లను మాత్రం బాగా నమ్మించారు. ఓటర్లనే ఉంది, మా రాజగోపాల్ రెడ్డి సార్ని కూడా నమ్మించారు. మీరు మంత్రి పదవి ఇస్తాను ఎట నమ్మించారో మమ్మల్ని కూడా బాగా నమ్మించారు. అసలు మొత్తానికైతే 2500 ఇస్తాంటివి నమ్మిస్తేవి, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాంటి, ఉన్నోనికి ఇచ్చిన లేనోనికి వెళ్ళి అల్ల కూడా నమ్మిస్తేవి, కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, రైతులకు 15,000 అంటివి అల్ల కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, వికలాంగులకు స్కూటీ లాంటివి అది కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, లేబర్ పని చేసుకున్న వాళ్ళకు 250 గజాల ప్లాట్ అంటే వల్ల కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతేవి. ఇంత మంచిగా ఎట్లా నమ్మిస్తారు సార్ అసలు మీరు? కానీ ఓటర్లని నేను నమ్ముకున్న వాళ్ళని ఇంత ఘనంగా నమ్మించారు కదా. కానీ ఆ నమ్మకం పోయిందనుకో పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు. వాళ్ళ పాలన ఎట్లుందో, మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చూపిస్తా. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.